నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చంద్రుడికి రాను శ్రీమతి పి పద్మనాథ్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశోధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి పి పద్మనాథ్ గారి భర్త గారు కీర్తిశేషులు శ్రీ ద్వారకనాథ్ గారి 7వ నెల మాసికం సందర్భంగా శ్రావణ మాస శుక్ల చతుర్దశి రోజు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ ద్వారకనాథ్ గారికి వారి 7వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా శ్రావణ మాస శుక్ల చతుర్దశి రోజు సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గవాసం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ పి ద్వారకనాథ్ గారి వారి 7వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా శ్రావణ మాస శుక్ల చతుర్దశి రోజు సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన బతుకమ్మ స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గవాసం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమిరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి పి పద్మనాథ్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే కీర్తిశేషులు పి ద్వారకనాథ్ గారి శ్రీమతి పి పద్మనాథ్ గారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు నిరంతరమైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే కీర్తిశేషులు శ్రీ పి ద్వారకనాథ్ గారి శ్రీమతి పి పద్మనాథ్ గారి వారి కుటుంబంలో ఉన్న ముత్తైదులందరికీ శ్రీ సభ్యులందరికీ దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కి మరియు విశల్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్కి మరియు విశల్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి పి పద్మనాథ్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసే వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ కాలాజామున్, అలాగే రైస్, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. It is a great